నమస్తే టీజీ న్యూస్ కు స్వాగతం. నేను శేఖర్ గౌడ్. ముందుగా హెడ్లైన్స్. కొలుదిరిన తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభ. సీఎంతో పాటు జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. మూడు విడతల పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ టార్గెట్ తో పాలమూరు నియోజకవర్గంలో ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీపై టీజీ న్యూస్ స్పెషల్ స్టోరీ. నాడు దోపిడీ దొంగల గడ్డ, నేడు దొరలకు నిలయం. అడవి బిడ్డల పరివర్తనతో అభివృద్ధికి తార్కాణంగా నిలుస్తున్న దొంగలింగాలపై టీజీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభ కొలువైంది. గురువారం ఉదయం నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముందుగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వరుస క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎన్నికైన 14 మంది నాయకులు కూడా శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశానికి ముందు కేసీఆర్ తో సహా టీఆర్ఎస్ నాయకులు అందరూ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వి శ్రీనివాస్ గౌడ్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆల వెంకటేశ్వరరెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విఎం అబ్రహాం అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎలగనమోని అంజయ్య యాదవ్ అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వీరం హర్షవర్ధన్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చెర్లకొల లక్ష్మారెడ్డి అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చిట్టం రామ్మోహన్ రెడ్డి అని నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గుర్కా జైపాల్ యాదవ్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. గువ్వల బాలరాజు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మర్రి జనార్దన్ రెడ్డి అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యునైన పట్నం నరేంద్ర రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎస్ రాజేందర్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఆదేశించారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. 3 విడతల పోలింగ్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లను కూడా
ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా వార్డు మెంబర్లకు సంబంధించిన కౌంటింగ్ నిర్వహించిన అనంతరమే సర్పంచ్ పోస్టుల కౌంటింగ్ నిర్వహించాలని రొనాల్డ్ రోజ్ సూచించారు. So this is also all night జరుగుతాయి. So now next thing what you have to do is all the గ్రామ పంచాయతీ వారిగా మాట్లాడాలి. So where there are more than 200 voters, more than 300 voters, more than 400 voters in a ward, in one polling station. Okay? Then we will have to you will have to segregate the sarpanch separate గా పెట్టాలి, వార్డ్ మెంబర్ సెపరేట్ చేయాలి. దెన్ ఈ వార్డ్ మెంబర్ ఉన్నది కౌంటింగ్ మొదలు పెట్టాలి. సర్పంచ్ ఫస్ట్ చేయాలి. నార్మల్గా వాట్ వీ డూ ఇస్ విల్ స్టార్ట్ కౌంటింగ్ ద వార్డ్ మెంబర్స్. సో వార్డ్ మెంబర్స్ కౌంటింగ్కి సంబంధించిన మెటీరియల్ ఇచ్చేసామా? పిజన్ హోల్స్ అవన్నీ ఎవరు చేసుకుంటారు సార్? ఎంపీడీఓ చేయదు సార్, నేను మనం చెప్తున్నాను. వీ విల్ ఓన్లీ డూ అండ్ విల్ సప్లై. హూ ఇస్ అవర్ మెటీరియల్ మేనేజర్? విషరీ సార్. సార్ మనమే చేయాలి, మీ ఎంపీడీఓకి ఇవ్వకండి సార్ దయచేసి. దెన్ వార్డు కౌంటింగ్ చేసేటప్పుడు ఇఫ్ ఇట్ ఇస్ లెస్ దాన్ 2 minutes ఇట్ ఈస్ ఈజీ, గంటలు అయిపోతుంది. దాని తర్వాత వాళ్ళందరూ సర్పంచ్కి వచ్చి వాళ్ళు చేయగలుగుతారు. బట్ వెరస్ బికాస్ ఒక్కొక్క టేబుల్ కూడా ఒక 2-3 టేబుల్స్ కలిపి ఒక ఏఆర్ఓ. పాలమూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. అధికార టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న ఆపరేషన్ టార్గెట్ లో ముందుగా కాంగ్రెస్ పార్టీ బలవుతుందని ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు అంటున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా మున్సిపల్ కౌన్సిల్ ని ఏలిన కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 3 కౌన్సిలర్లే మిగలడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. 2014లో నిర్వహించిన పురపాలక ఎన్నికల్లో 14 కౌన్సిలర్ స్థానాలతో బీజేపీ టీడీపీ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకుంది. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ ఆపరేషన్ టార్గెట్ లో కాంగ్రెస్ పార్టీ బలవుతూ వస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ చెందిన సీనియర్ నాయకులు కూడా టీఆర్ఎస్ గూడికి చేరుతున్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై టీజీ న్యూస్ స్పెషల్ స్టోరీ. దాదాపు 4 దశాబ్దాల పాటు పాలమూరు మున్సిపల్ కౌన్సిల్ను ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నామమాత్రంగా మిగిలిపోయింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎన్నుకోబడినా మున్సిపల్ కౌన్సిల్ను మాత్రం కాంగ్రెస్ పార్టీనే కైవసం చేసుకునేది. గతంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సహదేవ్ యాదవ్ 2 పర్యాయాలు మున్సిపల్ చైర్మన్గా వ్యవహరించగా మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్తో పాటు ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు ఉబేదుల్లా కోత్వాల్ కూడా మున్సిపల్ చైర్మన్లుగా వ్యవహరించారు. 2014లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 14 కౌన్సిలర్ పోస్టులను గెలుచుకొని చైర్మన్ పదవిని చేపట్టింది. 39వ వార్డు నుంచి కౌన్సిలర్గా గెలుపొందిన రాధా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ పదవిని అలంకరించారు. 1959లో ఏర్పడిన పాలమూరు పురపాలక సంఘంలో మొట్టమొదటి మహిళా మున్సిపల్ చైర్మన్గా ఈమె బాధ్యతలను చేపట్టారు. అయితే చైర్మన్ ఎన్నిక సమయంలో పార్టీకే చెందిన మరో సీనియర్ కౌన్సిలర్కు 2.5 ఏళ్ల పాటు పదవి ఇవ్వాలన్న కండిషన్తో రాధాకు ముందు అవకాశం ఇచ్చారు. ఆ నిర్ణయం మేరకు పదవీ బాధ్యతలను చేపట్టిన రాధా 2.5 ఏళ్ల తర్వాత అనూహ్యంగా 8 మంది కౌన్సిలర్లతో టీఆర్ఎస్ పార్టీలో చేరి చైర్మన్గా కొనసాగుతున్నారు. అలా మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 3 కౌన్సిలర్లు మాత్రమే మిగిలి ఉండగా ఒక కోఆప్షన్ సభ్యురాలు కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాల పాటు మున్సిపల్ చైర్మన్ పగ్గాలను చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వలసలను నివారించలేకపోవడం గమనార్హం. ఒక దఫా మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన ఉబేదుల్లా కోత్వాల్ ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు పలు దఫాలుగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా కనీసం వారిని ఓదార్చే ప్రయత్నం కూడా చేయకపోవడంపై అనేక సందేహాలు వెల్లువెత్తుతున్నాయని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ప్రస్తుతం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్లో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా ఉన్న కట్టా రవికిషన్ రెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ టీఆర్ఎస్లోకి వెళ్లిన కాంగ్రెస్ కౌన్సిలర్లంతా నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని ఆరోపించారు.
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరటాన్ని వారు తీవ్రంగా విభేదించారు. ఈ విషయంలో న్యాయపరంగా తాము ముందుకెళ్తామని ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు 3 శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపణలు రావటం, వారిపై విచారణ చేయటం, వారిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం పార్టీలు ఫిరాయించిన కౌన్సిలర్లకు కూడా ఆ చట్టం వర్తిస్తుందని, ఆ విధంగా తాము న్యాయ పోరాటం చేస్తామని ఆ నాయకులు ప్రకటించారు. అయితే దఫాలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు టీఆర్ఎస్ డ్యూటీకి వెళ్తున్నా డిసిసి అధ్యక్షుడు మిన్నకుండటంపై అనేక సందేహాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరు నేతలతో ఆయనకున్న సన్నిహిత సంబంధాల వల్లే ఆయన మిన్నుకుంటున్నారని కొందరు అంటుండగా మరికొందరు ఖండిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు ఆయన కూడా టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్టుగా ఆరోపణలు వచ్చినప్పటికీ ఎవరూ స్పందించకపోగా ఎవరు కూడా ఖండించలేదు. కాగా టీఆర్ఎస్ అమలు చేస్తున్న ఆపరేషన్ టార్గెట్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కూడా చాలా మంది టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. కొందరు నాయకులు తమకున్న లావాదేవీలలో అంతర్గతంగా ఎటువంటి అభ్యంతరాలు తెలపకూడదని టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టుగా కూడా ఆరోపణలుండటం విశేషం. కొంతమంది అనుకుంటారు అలా మరి అందరూ కూడా మన ఎలక్షన్ అప్పుడు వచ్చింది కదా ఇట్లా అని కూడా ఉంటారు కొంతమంది. కాబట్టి తెలియని విధం ఎలక్షన్ అప్పుడు కూడా వాళ్ళ ప్రజలు వెళ్ళినప్పుడు మీకు మంచిగా అనిపిస్తే అభివృద్ధి కనిపిస్తే అభివృద్ధి వైపు మీరు ఉండాలని నాకు అభ్యంతరం లేదు, మన అభివృద్ధి కోరుకోవడం అని చెప్పి వీళ్ళందరూ కూడా మరి చెప్పినట్టు వ్యక్తులు వాళ్ళ వెళ్ళినప్పుడు సాధించినటువంటి వ్యక్తులు ఎలక్షన్ల ముందు కూడా వాళ్ళ మనోభావాన్ని ప్రజల్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తులు చాలా మంది క్రికెట్ ఎంప్లాయీస్ కానీ ప్రజలు కానీ అసోసియేషన్ కానీ వాళ్ళు ఇంత డెవలప్ జరుగుతున్నప్పుడు మీరు ఎటువైపు అంటే అభివృద్ధి వైపు ఏం కూడా అని చెప్పేటువంటి వ్యక్తులు. కాకపోతే మీరు అనుకోవచ్చు మరి ఎలక్షన్ అప్పుడు ముందే రావచ్చు కదా, మీరు అందరూ గమనించాలి. ఎలక్షన్ ముందు వస్తే అదే మేము ఏమన్నా లేదు, ఏం చేసిండ్రు, ఏం మతాలు చేసిండ్రు అని చెప్పి అవతల పార్టీ నాయకులు ప్రచారం చేస్తారు. అప్పటికీ రకరకాల ప్రచారం చేస్తున్నారు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. మరి కన్నములను చూసి తట్టుకోలేక మాకు కూడా అపవాదం వస్తారు కనుక మేము రాలేకపోతున్నాం. అయినా మీరు గెలవాలి వ్యక్తులు ఉండాలని చెప్పారు కనుక ఎలక్షన్స్ అయిపోగానే ఇమీడియట్ గా మేము ఇంట్లో పాడుకుంటామని చెప్పి మాట్లాడడం జరిగింది. కనుక మేము కూడా మా చైర్మన్ గారితో, మా పార్టీ నాయకులతో, మా చైర్మన్ గారితో, మా పట్టణ అధ్యక్షులతో, మా మిగతా పైన మా జిల్లా రాష్ట్ర నాయకత్వంతో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా ఈరోజు మంచి వస్తున్న వ్యక్తులని కలుపుకొని అనుభవం వ్యక్తులను కలుపుకొని పోవాలి, కలుపుకొని పోయి మన పార్టీ ఇంకా బలోపేతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నంత బలంగా ఉన్నాము, ఇంకా బలంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా జరిగింది. అభిప్రాయం తీసుకున్న తర్వాతనే మన నిర్ణయానికి రావడం జరిగింది. మరి ఉదయం మా గవర్నమెంట్ గారు కూడా తెలియకుండా ప్రాంతంలో ఎక్కడ గ్యారంటీగా మరి మనందరం కలుసుకుంటాం చేసుకుంటాం చెప్పడం జరిగింది. కనుక దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో ఆశించి రాలేదు, అదే మాకు ఎట్లా మరి మా రాజకీయ భవిష్యత్తు దగ్గర ఆలోచించి రాలేదు, మళ్ళీ మాకు టికెట్లు రావాలని చెప్పి ఆశించి రాలేదు. మీరు ఎట్లా చెప్తే అట్లా మేము వస్తాం, మీతో పాటు ఉంటాం, మా ప్రాంతాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటామని చెప్పి రావడం జరిగింది.
మొత్తంగా వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ అవలంబిస్తున్న ఆపరేషన్ టార్గెట్లో కాంగ్రెస్ పార్టీ పాలమూరు నియోజకవర్గంలో ఉనికి కోల్పోతున్నదన్నది వాస్తవం. 14 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లలో దాదాపు 11 మందిని మీరు టీఆర్ఎస్లో చేరికలు చేర్పించుకున్నారు. వారిని మీరు ఇమ్మీడియట్గా అంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయించి మీ టీఆర్ఎస్ సింబల్ మీద కారు గుర్తు మీద నిలబెట్టి గెలిపించుకోండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం. శాసనమండలిలో డిస్క్వాలిఫై చేసినారు యాదవ్ రెడ్డిని, భూపతి రెడ్డిని, రాముల నాయకును ఏ రకంగా చేసిరండి మీరు అదేవిధంగా సేమ్ మీరు కూడా నిన్న చేరినటువంటి కౌన్సిలర్లను కూడా డిస్క్వాలిఫై చేయండి. డిస్క్వాలిఫై చేయించి మరి ఎన్నికల్లో పెట్టి గెలిపించుకోండి మీ కారు గుర్తు మీద. వీళ్ళు ఫస్ట్ కౌన్సిలర్ పదవులకు ఫస్ట్ రాజీనామా చేసిన తర్వాతనే మీరు టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది జాయిన్ అయినరో వాళ్ళందరి మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. వార్తల్లో చిన్న విరామం. నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. మరి నవ్వాలంటే ఉండాలి కదా అందమైన పలువరస. అందుకే రవి డెంటల్ హాస్పిటల్లో సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్, ఆల్ సిరామిక్, లేజర్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, EHS ఫెసిలిటీ ఇస్ అవైలబుల్. రవి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, క్రౌన్ గార్డెన్ లైన్, న్యూ టౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లా వాసులకు శుభవార్త. దంత వైద్యంలో ఆధునిక విప్లవం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక పరికరాలతో కొత్తగా రూపుదిద్దుకున్న TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. We care for your happy smile. Introducing all specialities with best quality and latest technologies. చిగుళ్ళ నుండి రక్తం కారడం, చిగుళ్ళు కిందికి జారిపోవటం వంటి సమస్యలకు ఫ్లాప్ సర్జరీ, బోన్ గ్రాఫ్టింగ్ మరియు లేసర్ ట్రీట్మెంట్స్ ద్వారా చికిత్స చేయబడును. ఎత్తు మరియు వంకర పళ్లను ఫిక్స్డ్ ఆర్థోడాంటిక్ అనే ఆధునిక పద్ధతిలో సులువుగా పళ్ళు సరిచేయబడును. పిప్పి పళ్ళు తీసివేయకుండా రోటరీ మరియు అపెక్స్ లొకేటర్ పద్ధతులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్స్ లేదా ఫిక్స్డ్ సెరామిక్ పద్ధతుల్లో ఫిక్స్డ్ పళ్ళు కట్టబడును. ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా EHS ద్వారా దంత చికిత్సలు చేయబడును. పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతా సౌకర్యం కలదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందిన దంత వైద్యశాల TJR మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. మీ చిరునవ్వుకు మా చిరునామా డాక్టర్ A చైతన్యారెడ్డి, TJR భగత్ సింగ్ స్టాచ్యూ, రాజేంద్ర నగర్, మహబూబ్ నగర్. ఫోన్ నంబర్ 220860. వార్తల్లోకి తిరిగి స్వాగతం. టీఆర్ఎస్ కు స్వయంగా బలం లేకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ చెందిన కౌన్సిలర్లను ప్రలోభపెట్టి టీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కట్టా రవికిషన్ రెడ్డి, లక్ష్మణ్ యాదవ్, గంజి ఆంజనేయులు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పుడు టీఆర్ఎస్ లోకి చేరుతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లంతా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మీకు సహకరించారా అన్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ బహిరంగపరచాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కు చెందిన కౌన్సిలర్ల చేత రాజీనామా చేయించి దమ్ముంటే మళ్లీ పోటీలో నిలబెట్టి టీఆర్ఎస్ పక్షాన గెలిపించుకోవాలని వారు సవాల్ విసిరారు. ఇద్దరిని తెరాస పార్టీలో చేర్పించుకున్నటువంటి విషయం గురించి అయితే మేము మొదటి నుంచి కూడా వాస్తవంగా ఊహించినాం. ఆ ఇద్దరు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎన్నికల సందర్భం నుండి కూడా స్థానికంగా నూతనంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గారితో టచ్లో ఉన్నారని చెప్పి మాకు తెలుసు. వారు మొదటి నుంచి కూడా టచ్లో ఉండి వారు మళ్ళీ కొత్తగా టీఆర్ఎస్లో చేరినట్టు ఒక డ్రామా క్రియేట్ చేసి చేయడం జరిగింది. ముఖ్యంగా వారి చేరిక వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదు. అంటే కాంగ్రెస్ సింబల్ మీద చెయ్యి హస్తం గుర్తు మీద గెలిచినటువంటి కౌన్సిలర్లందరినీ కూడా మీరు వరుసగా చేర్పించుకుంటున్నారు. మీకు అసలుకు నిజంగా చెప్పాలంటే కార్యకర్తలే లేరు మీ టీఆర్ఎస్లో. మీకు నిజంగా కూడా టీఆర్ఎస్లో బలం ఉంటే, కార్యకర్తల బలం ఉంటే కాంగ్రెస్ నాయకులను మీరు ఎందుకు చేర్పించుకుంటున్నారని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం.
కాంగ్రెస్ నాయకులను చేరికల వల్ల అంటే వీళ్ళే మిమ్మల్ని గెలిపించిండ్రా? మీకు సొంతంగా బలం లేదా? మీరు కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను, కౌన్సిలర్లను గెలిపించుకొని మాత్రమే మీరు గెలిచిండ్రా? నేనేమంటున్నానంటే కౌన్సిలర్లను రాజీనామా చేయించి గెలిపించుకోవాలి. ఇప్పుడు టైం కూడా లేదు. టైం కూడా అంటే కౌన్సిలర్ల టర్మ్ కూడా దగ్గర పడ్డది. 5-6 months ఉంది. ఇప్పుడు ఇప్పుడన్నా కనీసం ఇప్పుడన్నా ఎమ్మెల్యే గారిని మేము అడుగుతున్నాం, వారిని రాజీనామా చేయించి మీ పార్టీలో జాయిన్ చేయించుకోండి. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే మున్సిపల్ చైర్మన్ రాధామరప్పటి నుంచి కూడా నిన్న జాయిన్ అయినట్టు కౌన్సిలర్ల వరకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, కౌన్సిలర్ రాజీనామా చేయించి అంటే కౌన్సిలర్ రాజీనామా చేసి మీరు టీఆర్ఎస్లో జాయిన్ చేయించుకోండి అని చెప్పి మేము అంటే మీకు ధైర్యం లేదు. ఇమీడియట్ 11 మందికి అంటే మేము మహబూబ్నగర్ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నికల సందర్భంగా 14 మంది కౌన్సిలర్లు ఉన్నాము. కేవలం 7 మంది మాత్రమే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. కనుక ఈ 11 మందిని డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎన్నికలు పోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా సవాలు విసురుతున్నాం. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం డ్యూటీపల్లి వద్ద జాతీయ రహదారిపై 2 లారీలు ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. రహదారిపై ముందు వెళ్తున్న లారీలను వెనుక నుంచి బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఒకదానికొకటి ఢీకొన్న లారీలో సిలిండర్ల లోడు ఉండడం గమనించిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవగా ఆ లోడు ఖాళీ సిలిండర్ల లోడే అని గుర్తించడంతో తుడిలో పెద్ద ప్రమాదం తప్పిందని, ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం గ్రామ శివారులోని లోతువాగు మూల్మాల్పు వద్ద అదుపు తప్పి ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో సుమారు 40 మందికి గాయాలయ్యాయి. అందులో 10 మందికి తీవ్ర గాయాలవగా వారిని మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. గద్వాల జిల్లా ఐజాం మండల కేంద్రానికి చెందిన వారంతా 2 ప్రైవేట్ బస్సులలో మెదక్ చర్చిలో సందర్శించుకోవడానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. చర్చికి మెదక్ చర్చికి వస్తున్నాం సార్. మధ్యలో అది బండి అంతా పడిపోయి యాక్సిడెంట్లు అయినాయి కదా. ఎన్ని బస్సు? ఒకటే బస్సు, 2 బస్సు? 2 బస్సుల్లో వస్తే ఒక బస్సు అదుపు తప్పి కింద పడిపోయింది. ఇంట్లో 20 మంది దగ్గర ఇంజూరీ అయ్యింది. దెబ్బలు బాగా. ఎంతమంది బస్సులు? ఎంతమంది? చిన్నపిల్లలతో 60 మంది. ఆ ప్రాంతం పేరు వింటేనే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఆ గ్రామ వ్యక్తులంటేనే నిద్ర పట్టేది కాదు. 500 మంది పోలీసులు, ఎస్పీ స్థాయి అధికారులు, పెద్ద పెద్ద బందీఖానాలు, హత్యలు, దోపిడీలు, దొమ్మిలు చేసే వారందరికీ అది ఓ అడ్డా. నాటి నైజాం నవాబునే హడలెత్తించిన ఆ పల్లె దొంగతనాల్లో పవర్ఫుల్. నాటి రాష్ట్రంలో స్టువర్టుపురం, కప్పరాల తిప్పలు దీని ముందు ఎందుకు పనికిరావంటే ఆశ్చర్యం కలగ మానదు. నాడు పేరు మోసిన దొంగలకు నిలమైన ఆ గడ్డ నేడు దొరలకు నిలమైందన్నట్లుగా కనిపిస్తుంది దొంగలింగాల గ్రామం. ఆ అడవి బిడ్డల పరివర్తనకు తార్కాణంగా నిలుస్తుండడంపై టీజీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇది నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రం. అప్పట్లో దొంగ లింగాలగా ఈ గ్రామాన్ని పిలిచేవారు. అదేవిధంగా గడ్డలింగాలగాను పిలుస్తారు. ఒకప్పుడు గజ దొంగలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇదే. సమైక్య రాష్ట్రంలోని స్టువర్టుపురం, కప్పరాల తిప్ప కంటే పేరు మోసింది నాటి దొంగలింగాల.
నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని అనుసరించి ఉన్న ఈ గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. గిరిజన జాతిలోని ఎరకల, లంబాడ, చెంచులు అత్యధికంగా ఉన్న ఈ గ్రామం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. వందల సంవత్సరాల క్రితం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలోని ఎరకల జాతికి చెందిన ప్రజలు నాగరికతకు దూరంగా ఉండేవారు. వీరి నివాసాలు చెట్లను, గుట్టలను అనుసరించి ఉండేవి. వీరిది తెలుగు, కన్నడ కలగలిసిన భాష. పందుల పెంపకం, బుట్టలు అల్లడం, సోది చెప్పటం, కొంత నాటు వైద్యం చేయటం వీరి కుల వృత్తి. కరువు పరిస్థితుల్లో పూట గడవని వీరు దొంగలుగా మారారు. అలా మొదలైన నేర ప్రవృత్తి ఏకంగా గ్రామాలను దోచుకోవటం, దారి దోపిడీలకు పాల్పడడం, హత్యలు చేయటం వరకు వెళ్ళింది. అది అలవాటుగా మారిపోయింది. ఇదంతా నైజాం నవాబు కాలంలో జరిగింది. ఈ గజదొంగల ఆగడాల గురించి అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తెలుసుకున్నారు. వీళ్లపై చర్యలు తీసుకొని ఆగడాలకు తెర వేయాలని పోలీసులను ఆదేశించారు. చోరీలకు పాల్పడే వారిని పట్టుకొని బంధించటం మొదలుపెట్టారు. ఒకరిని పట్టుకొస్తే మరో ఇద్దరు కొత్త దొంగలుగా పుట్టుకొచ్చేవారు. ఈ దొంగల సమస్య ఇటు నైజాం, అటు బ్రిటిష్ ప్రభుత్వానికి సవాలుగా నిలిచింది. ఒకానొక సందర్భంలో కనిపిస్తే కాల్చివేత ప్రకటించినా దొంగలు అదుపులోకి రాలేదు. ఇక గత్యంతరం లేక అప్పట్లో నిజాం దగ్గర ఐజీపీగా పనిచేసిన ఇకీం సాబ్కు దొంగల బారి నుండి ప్రజలను రక్షించాలని బాధ్యతను అప్పగించారు. ఇలా ఉంటే 1917లో ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్, 1927లో ఒక ఎస్పీ కార్యాలయాన్ని, పోస్టాఫీస్ను, 1924లో అతిథి గృహాన్ లాంటి వసతులను సమకూర్చే ప్రయత్నం చేశారు. దొంగలను అదుపు చేసే బాధ్యతను తీసుకున్న ఇకీం కఠినస్థుడు కాడు. తుపాకులకు, జైళ్లకు భయపడని ఎరుకలను శిక్షతో కాకుండా శిక్షణతో మార్పు చేయాలని అనుకున్నాడు. ఇందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన దొంగలనంతా మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట ప్రాంతంలోని నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడకు తరలించారు. అక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి లింగాలుగా నామకరణం చేశారు. దీంతో పాటు భారీగా పోలీస్ సిబ్బంది, ఎస్పీ, డిఎస్పీ, సిఐ, ఎస్ఐలతో భారీగా మోహరించారు. వీరితో పాటు దొంగలకు అన్ని హంగులతో జైలును ఏర్పాటు చేసి దొంగలందరికీ పునరావాసం కల్పించారు. పనిలేకే వీరంతా దొంగతనాలకు అలవాటు పడ్డారని గుర్తించిన ఇకీం సాబ్ వారికి పని కల్పించి వారిలో మార్పు తేవాలని నిర్ధారించుకున్నారు. పగలంతా పనులు చేయించి వారిలో పరివర్తన తేవటమే లక్ష్యంగా ముందుకు వెళ్లారు. ఉదయం, సాయంత్రం జైలులో హాజరు తీసుకుంటూ దొంగలలో మార్పుకు చేసిన ప్రయత్నం ఫలితాలు ఇవ్వడంతో మరింత ఉత్సాహంగా పని చేయించారు. కలరా వ్యాధితో ఊళ్ళకు ఊళ్ళు మృత్యువాత పడటం, ఇతర అంటువ్యాధులతో ప్రజలు అర్థాత్తరంగా చనిపోతున్న ఈ రోజుల్లో ఇకీం సాబ్ కొత్త ఆలోచనకు పదును పెట్టాడు. విరివిగా వేప చెట్లు పెంచితే వ్యాధుల నివారణకు వేప చెట్లు గాలి ఉపకరిస్తుందని భావించి దొంగల ద్వారా వాటిని అమలు చేయించారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన వారిని మందలించటం, మంచిగా పనిచేసిన వారిని ప్రోత్సహించటంతో దొంగల్లో పరివర్తన మొదలైంది. ఈ ప్రక్రియ వల్లే నేడు లింగాలలో ఎక్కడ చూసినా విశాలమైన రోడ్లు, వాటికి ఇరువైపులా వేప చెట్లు దర్శనమిస్తాయి. ఇక అటవీ ప్రాంతాన్ని చదును చేసి వ్యవసాయ పనులు చేయించి పంటలు పండించారు. దొంగలుగా ముద్రపడ్డ ఎరుకలు వారి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించాలని అప్పట్లో సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేయించి చదువు చెప్పించారు. ఇది దొంగతనాల నుంచి బయటపడి మార్పుకు దోహదపడింది. ఈ పరిణామం వారికి చదువుకోవాలనే ఆసక్తిని పెంచడం, దొంగలుగా ముద్రపడ్డ వారు సైతం బుట్టలు అల్లడం లాంటి పనులతో మార్పుకు శ్రీకారం చుట్టడం దొంగలింగాలను పూర్తిగా మార్చివేసింది.
దొంగలింగాలుగా పేరుగాంచిన నేటి లింగాలలో ఇంటింటికి ఉద్యోగస్తులు ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. జిల్లా ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల, కస్తూరిబా గాంధీ పాఠశాలల్లో ఇక్కడి విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. అదే స్ఫూర్తితో నేడు లింగాలలో వేలాది మంది ఉద్యోగులు వివిధ శాఖల్లో ఉద్యోగాలను సంపాదించి పనిచేస్తున్నారు. ప్రధానంగా 57 మంది వైద్యులు, 25 మంది ఇంజనీర్లు, పోలీస్ శాఖలో 2 డిఎస్పీలు, 4 సిఐలు, 5 ఎస్ఐలు, 4 ప్రొఫెసర్లు, 16 మంది న్యాయవాదులు ఉండగా ఇంకా అనేక మంది కానిస్టేబుళ్లుగా మిలిటరీ సర్వీస్లో వందలాదిగా యువకులు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఓ యువకుడు IRS సాధించి శిక్షణ పొందుతున్నాడు. ఉపాధ్యాయులుగా 100కు పైగానే ఇక్కడి వారికి ఉద్యోగాలు వచ్చాయంటే సందేహం లేదు. ప్రత్యేక రిజర్వేషన్ల ద్వారా ప్రభుత్వం లింగాలకు చెందిన విద్యార్థులను, యువకులను ప్రోత్సహించడం నాటి పరిస్థితులను మారిపోయేలా చేశాయి. ఇదే స్ఫూర్తితో పలు శాఖల్లో వందలాది మంది ఉద్యోగాలు సాధించటం ఇప్పుడు ఆసక్తిని, ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అడవి బిడ్డలు పరివర్తనకు తార్కాణంగా నిలిచి ఆనాటి దొంగలు నేటి దొరలయ్యారు అన్న సూక్తికి లింగాల నిదర్శనంగా నిలుస్తుంది. లింగాల ఫ్రెండ్ సర్కిల్ పేరుతో ఒక సొసైటీని ఏర్పాటు చేసి వైద్యులు తమ గ్రామానికి సేవ చేయాలని తలచి ముందు వరుసలో నిలిచారు. గ్రామంలో తొలి విద్యార్థులుగా ఉండి వైద్య వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్ జి రామకిషన్, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సుధాకర్ లాల్లు గ్రామానికి వైద్యపరంగా సేవలందించాలని తలిచారు. అనుకున్నదే తడువుగా గ్రామానికి చెందిన అందరు వైద్యులకు సమాచారం ఇచ్చి లింగాలలో మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. మెరుగైన వైద్యంతో పాటు మందులు ఉచితంగా అందించి ఆదర్శంగా నిలిచారు. ప్రతి వారం కూడా గ్రామస్తులకు అవసరమైన వైద్యం ఉచితంగా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముందుకు వచ్చారు. మెగా వైద్య క్యాంపులో 10,000కు పైగా ప్రజలకు వైద్య సేవలు అందించారు. ఇదే కాకుండా ఆయా శాఖల్లో ఉద్యోగాలు చేస్తున్న వారంతా లింగాలకు ఏదైనా చేయాలా అనే స్ఫూర్తిని తీసుకువచ్చి లింగాల గ్రామంలో తొలితరం ఉద్యోగులుగా తాము బాధ్యత తీసుకుంటామని వైద్యులు చెబుతున్నారు. లింగాల ఫ్రెండ్ సర్కిల్ జిల్లాలోనే అనేక ప్రాంతాలకు స్ఫూర్తిగా నిలవాలని, ప్రతి ఒక్కరూ పుట్టిన ఊరికి సేవ చేయటం అలవాటు చేసుకొని పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఆ అడవి బిడ్డలు కోరుతున్నారు. నా పేరు దేశనాయక్. మా ఊళ్ళో చాలా మా లింగాల విలేజ్ ఒకప్పుడు వెనుకబడిన మండలి హెడ్ క్వార్టరు, వెనుకబడిన లింగాల అని చెప్పేసి సెటిల్మెంట్ లింగాల దొంగతనాలకు పాల్పడతారు అవి ఇవి అని చెప్పారు. కానీ ఈ రోజులో లింగాల్లో చెప్పుకోవాలంటే మా గర్వకారణం, మేము గర్వకారణంగా అనుకుంటున్నాము. లింగాలలో ఈరోజు లింగాల మండలి హెడ్ క్వార్టర్లో మా గిరిజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వాళ్ళు అందరూ టోటల్ లింగాల గ్రామానికి చెందిన ఎస్టీ వాళ్ళు అధికంగా ప్రభుత్వ ఉద్యోగాలై ఉన్నారు. మంచి ఎడ్యుకేషన్గా పరంగా ఆఫీసర్స్గా పనిచేస్తూ ఆల్ ఎంప్లాయీస్గా పేరు కాంచి లింగాలకు వెళ్ళి ఉన్నారు సార్. అప్పుడప్పుడు ఆల్ ఎంప్లాయీస్లు కూడా ఊళ్ళోకి వస్తుంటారు, పోతుంటారు సార్. నా పేరు ఎస్ కిషన్ లాల్ అండి. మా లింగాల గ్రామానికి ఇంతకుముందు లింగాల అనే పేరు ఉండింది, కానీ ఆ పేరు చేసినట్టు ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు నైజాం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక వేరే ప్రాంతాల రాష్ట్రాల్లో ఎక్కడ దొంగతనాలు చేస్తే దొంగలు తీసుకొచ్చి అక్కడ ఒక జైలు ఉండింది, ఆ జైల్లో వేసి అందుకే పేరు లింగాల దొంగలింగాల పేరు పడింది. అది యాక్చువల్గా మేము దొంగలం కాదు. అక్కడ ఉన్నవాళ్ళు అందరూ అక్కడ సెటిల్మెంట్ చేసి కొందరు అక్కడే తర్వాత వాళ్ళ ఊళ్ళో కూడా పంపించేశారు. ఇక అంత తర్వాత అక్కడ అందరికీ ప్రభుత్వమే భూములు ఇచ్చేసి వ్యవసాయ భూములు కల్పించి అంత వ్యవసాయం చేసుకుంటూ తర్వాత నల్లమల ప్రాంతం కాబట్టి కలపగొట్టు కూడా జీవనం సాగించారు. ఇప్పుడు మా తాతలు తండ్రులు అట్లా చేశారు. మా తాతల తండ్రులు కూడా ఎంప్లాయీస్ కొందరు చాలామంది వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు. ఇప్పుడు అందరు పిల్లలు ఎడ్యుకేషన్ వచ్చారు, తర్వాత అందరూ చదువుకుంటూ హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు.
ఒకప్పుడు దొంగలకు నేరగాళ్లకు ఆశ్రయంగా మారిన దొంగలింగాల కాలగనుగుణంగా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆ లింగాల గ్రామంలో అంతా విద్యావంతులు, ఉద్యోగస్తులు, సమాజంతో పాటు వీరంతా కూడా మారిపోయారు. గతంలో ఎక్కడ దొంగతనాలు జరిగినా శిక్ష అనుభవించేందుకు తీసుకొచ్చి లింగాలలో గ్రామంలో ఉంచేవారు. కాలానుగుణంగా వాళ్ళంతా కూడా అక్కడే స్థిరపడి ఈరోజు రాష్ట్రంలోనే మంచి మంచి హోదాలో ఉంటూ మార్పులకు శ్రీకారం చుట్టారు. సమాజంతో పాటు వారు కూడా మారారు. మరి వారంతా కూడా ఇంకా అభివృద్ధి చెందాలని టీజీ న్యూస్ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ విజయ్తో శేఖర్ గౌడ్, బ్యూరో చీఫ్, టీజీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా. ఇప్పుడు కొన్ని ఫాస్ట్ న్యూస్ చూద్దాం. నల్లమల్ల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు కృష్ణ జింకను వేటాడి చంపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల అటవీ ప్రాంతంలో వేటగాళ్లు జింకను వేటాడేందుకు ఉచ్చును ఏర్పాటు చేశారు. ఉచ్చులో పడ్డ కృష్ణ జింకను చంపి మాంసాన్ని తీసుకెళ్తున్నారన్న సమాచారం అందుకున్న ఓ అటవీ శాఖ అధికారులు అటవీలో గాలింపు చర్యలు చేపట్టారు. జింక మాంసాన్ని తీసుకెళ్తున్న వేటగాడు బోయసీనును అదుపులోకి తీసుకొని జింక మాంసాన్ని స్వాధీనపరుచుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొలుదిరిన తెలంగాణ రాష్ట్ర 2వ శాసనసభ, సీఎంతో పాటు జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. మూడు విడతల పంచాయతీ ఎన్నికలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్. టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ టార్గెట్ తో పాలమూరు నియోజకవర్గంలో ఉనికిని కోల్పోతున్న కాంగ్రెస్ పార్టీపై టీజీ న్యూస్ స్పెషల్ స్టోరీ. నాడు దోపిడీ దొంగల గడ్డ, నేడు దొరలకు నిలయం. అడవి బిడ్డల పరివర్తనతో అభివృద్ధికి తార్కాణంగా నిలుస్తున్న దొంగలింగాలపై టీజీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం, ప్రజల వెంట.